ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపు ఇచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం రాత్రి భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని ముచ్చినిపర్తి చల్లగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు కుంకుమ బొట్టు పెట్టి శాలువాలు కప్పి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ముచ్చినిపర్తి నుండి చల్లగిరిగా బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్ర సాగింది. అనంతరం అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాపు, అంబేద్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే జిఎస్ఆర్ పూలమాల వేశారు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చల్లగరిగ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో అట్టడుగిన అనగారినటువంటి పేద ప్రజల కొరకు నవ సమాజానికి ఈరోజు ఇప్పుడున్నటువంటి యువతరానికి భారతదేశ చరిత్ర తెలియజేయడానికి ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తుల గురించి, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కించపరిచేటువంటి వ్యక్తుల గురించి తెలియజేసే కొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏఐసిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 1 నెల రోజుల పాటు ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాల గురించి నిర్వహించమని ఆదేశానుసారము పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చల్లగరిగే గ్రామంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల శాఖ అధ్యక్షులు, అదేవిధంగా మండల నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ శాఖ, అదేవిధంగా మహిళా సోదరిమణులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా, ఈ దేశ స్వతంత్రం కొరకు నెహ్రూ గారు 12 సంవత్సరాలు అదేవిధంగా జైలు జీవితం అనుభవించి స్వతంత్ర పోరాటంలో గాంధీ తాతతో పాటు అనేక మంది స్వతంత్ర సమర యోధుల్లో మరి ఒక వ్యక్తిగా పోరాటం చేసి ఈ దేశం కొరకు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. వారి యొక్క కుమార్తె ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు, మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గాని, ఇందిరాగాంధీ గాని ఈ దేశం కొరకు అంతకుల చేతుల్లో ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తులు నెహ్రూ కుటుంబం. ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు పేదలకు ప్రభుత్వ భూములు పట్టాలు ఇప్పించి ప్రైవేటు బ్యాంకుల ద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో ప్రైవేటు బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా చేసి వాణిజ్య బ్యాంకులను కూడా ద్వారా పేదలకు రుణ సౌకర్యం కల్పించి అనేకమైనటువంటి నూతన ఒరవడిని తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ ఈ దేశం కొరకు అంతకుల చేతిలో ప్రాణాలు అర్పించారు. 18 సంవత్సరాలకే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి ఈరోజు కంప్యూటీకరణ తీసుకొచ్చి ఈ యొక్క సెల్ సిస్టాన్ని తీసుకొచ్చి నూతన ఒరవడిని, కొత్త సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఈరోజు రాజీవ్ గాంధీ గారు. వారు ఇద్దరు కూడా దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల కొరకు ఈ దేశం నాకు ముఖ్యం, పదవి ముఖ్యం కాదని 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా మరి కొత్త సంస్కరణలు తీసుకొచ్చే వ్యక్తి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా చేసి పదవి త్యాగం చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. నెహ్రూ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఈ రోజు దేశమే నాకు ముఖ్యమని దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాన్ని ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది.